మీరు చూస్తుంది KB9 న్యూస్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. కాపునాడు సంఘం మద్దతు ఆ పార్టీకే. తోటరాజు డిస్టిక్ ప్రెసిడెంట్ కాపునాడు. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు మద్దతు తెలుపుతూ కాపునాడు సంఘం గాజువాకలో ఓ ప్రముఖ హోటల్లో సమావేశం ఏర్పరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిస్టిక్ ప్రెసిడెంట్ కాపునాడు తోటరాజు నేతృత్వంలో సంఘ సభ్యులు ఏకగ్రీవంగా విశాఖలో ఎంపీగా పోటీ చేస్తున్న ఝాన్సీని గాజువాకలో గుడివాడ గురునాథ్ తనయుడు అమర్నాథ్ను గెలిపించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తోటరాజు పేర్కొన్నారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. ఈరోజు ఐసీయూ నుంచి ఆక్సిజన్ ఇచ్చి బయటకు తీసినోడే 24 సీట్లు ఇచ్చి మొత్తం జనసేన పార్టీకి ఉన్న అభిమానుల్ని, జనసేన పార్టీకి ఉన్న సపోర్టర్స్ ని ఒక రకంగా శోభకు గురి చేశాడు. అయినా సరే అందరూ ఊరుకుంటే 24లో మళ్ళీ 3 తీసి 21 అన్నారు. ఆ 21లో కూడా 11 మంది అప్పటికప్పుడే టీడీపీకి కూడా రాజీనామా చేయాల, డైరెక్ట్ టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిపోయి జనసేనలో టికెట్ తీసేసుకున్నారు. ఇవన్నీ సాగించినా సరే పవన్ కళ్యాణ్ గారికి అది ఇచ్చిన గౌరవం ఏంటి? మనిషి ఇన్ని సాక్రిఫైజులు చేస్తే పొత్తు ధర్మం కింద లేకపోతే ఏదో ఆయన బొత్తలు ఏదో ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారికి అది ఇచ్చిన మర్యాద ఏంటి? అతను పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్కి వెళ్తే అనాల్సిన మాటలన్నీ అనేసారు వాళ్ళ పార్టీ నాయకుడు, చేయాల్సిన ధర్నాలన్నీ చేస్తాడు. ఇక్కడ లాస్ట్ టైం మనలో క్యాన్వాసింగ్ లో మీ అందరికీ తెలిసిందే, ఏమని వేస్తే స్థానికుడికి ఓటేయండి కానీ బయట వాడికి వేయద్దని వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ గుర్తించేస్తున్నారు. అలాగే పిఠాపురంలో కూడా ఆయన స్థానికుడు కాదని ప్రచారం అంతా చేసేసి ఆ టీడీపీ వాళ్ళు నాయకులు ఇవాళ అభిమానం చాటుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కొట్టులో భాగమే. ఆయనకి మా జాతి మీద మరి ఏంటో నాకు తెలియదు. ఆయన మా జాతిని సర్వనాశనం చేస్తానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. కేవలం మా జాతే కాదు, బీసీలు అనగాని వర్గాలని ఈ రోజు ఆయన పెడుతున్న బాధలు, చేస్తున్న కుట్రలు సహించడానికి బాధాకరం. దీన్ని తక్షణం మేము అందరం దీన్ని అడ్డుకుని మా జాతిలో చైతన్యం పరిచి ఈరోజు అతను కాపు ద్రోహి, అతను కాపులంటే పడదు చంద్రబాబు నాయుడు గారికి, అందుకనే బీసీలు అంటే కూడా ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోతున్నారని మళ్ళీ వాళ్ళ మీద కూడా కక్షాదింపు మొదలెచ్చాడైనా. మీరు ఏం చూడండి, ఎస్సీల దగ్గర చూడండి, మనం గమనించినట్టు అయితే ఎక్కువ శాతం సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్కొక్క మాట కూడా గర్వంగా చెప్తున్నాను. ఆయన సామాజిక వర్గానికి ముందు కన్నా ఒక 7 సీట్లు తగ్గించుకుని ఇతర సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చి ఈ రోజు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నాడని చూపిస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని మా గాజువాక ప్రాంతానికి యువకుడు గుడివాడ గురునాథరావు గారంటే ఒక బ్రాండు, ఆయన తనయుడు గుడివాడ అమర్నాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మా సామాజిక వర్గానికి మరియు మమ్మల్ని ప్రేమిస్తున్న ఈ బీసీ అణగారిన వర్గాలకి మేము వాళ్ళ పిలిపిస్తున్నాం. భారీ మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గెలవబోతున్నారు. మిగతా చౌకబార్ రాజకీయాలు చేసి ఆయన మీద అదని ఇదని ఏమో మాట్లాడుతున్నారు. మీరు చూశారు మొన్న ఆయన క్యాన్వాసింగ్ నామినేషన్ రోజున ఎవరో అభిమాని కులంలో ఇటు గుడివాడ గురునాథరావు గారి బ్రాండ్ అతను ఉంటే ఆయన ఫోటో పెట్టి అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా రెండు కలిపి వాళ్ళు ఎవరో అభిమానులు పెట్టుకుంటే దానికి క్షమాపణ కోరాలంట. క్షమాపణ దేనికి కోరాలి? లాస్ట్ టైం ఇక్కడ నుంచున్నప్పుడు ఇదే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు వేస్తే నాకు ఓటేయండి, లేకపోతే లోకల్కి వేయండి తప్ప బయట నుంచి వచ్చే వాళ్ళకి ఓటేయద్దని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఓటంలో
భాగస్వామ్యం ఉన్న వ్యక్తి. ఆయనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరం వచ్చింది కాబట్టి ఇవాళ పొగుడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ రోజు ఆయన ఓటానికి కారణమే పల్లా శ్రీనివాసరావు గారు. నేను బుద్ధ ధర్మం కూడా చెప్తాను మీకు. ఇటీవల మన అనకాపల్లి చూసాం. అనకాపల్లిలో జనసేన భాస్కర్ అని మన జనసేన పార్టీ అనకాపల్లి పార్టీ ఇన్ఛార్జ్ ఆయన పర్చూరు భాస్కర్ గారు, ఆయనేమో జనసేనకి రాజీనామా చేస్తే బీజేపీ పార్టీ ఘనంగా ఆయన స్వాగతం పలికి జాయిన్ చేసుకుంటుంది. ఇదేనంటే పొత్తు ధర్మం? ఎక్కడన్నా విన్నావా, చూసావా? ఇతర పార్టీలో గొడవలు అయిపోతాయి. మా పార్టీని వదిలి వెళ్ళిన నువ్వెలా తీసుకుంటావు, ఇదే పొత్తు ధర్మం, మళ్ళీ అదే జిల్లాలో. ఇది పొత్తు ధర్మం. ప్రతి అడుగున అవమానం జరుగుతున్నారు. అది వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం, మాకు సంబంధం లేదు. కానీ ఆయన కూడా మా జాతికి చెందిన వాడు కాబట్టే అలా చేస్తున్నారా అని మాకొస్తే మా డౌట్లు మాకున్నాయి. ఇవన్నీ గమనించాలని కోరుతూ, మరి ఈరోజు నాయకులు గాజువాక ముఖ్య నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఒకరు కొంచెం మాట్లాడతారు.